హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి బెంగళూరులోని చిక్పేటకి అయితే వచ్చేసినాను. ఈ చిక్పేటలో చూడండి నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇంకా మనకు ఇప్పుడైతే దీపావళి షాపింగ్ చేయడానికి ఎక్కువ పబ్లిక్ అయితే ఈ చిక్పేటకు వచ్చేసినారు. ఇక్కడ దీపాలు అనేవి చాలా నెంబర్ ఆఫ్ టైప్లో ఉన్నాయి. చూడండి చాలా రకరకాలుగా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు అనేవి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకా స్టీల్ ఐటమ్స్, తర్వాత స్క్రబ్బర్స్, ఇంకా బ్రష్లు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు ఇవి దొరకవు అని అనకుండా ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతాయి ఈ చిక్పేటలో. స్టీల్ ఐటమ్స్, క్లిప్పులు, తర్వాత ఇవి దండలు చూడండి, ముత్యాల దండలు చాలా బాగున్నాయి కదా. ఈ దండలు వచ్చేసి నేను షిరిడీలో అయితే చూసినాను. ఇక్కడైతే ప్రమిదలు ఇంకా అందరు తీసుకుంటున్నారు దీపావళికి వచ్చేసి. ఇంకా ఇవన్నీ చూడండి డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ వాజెస్, ఇంకా డోర్ మ్యాట్స్, ఇంకా రగ్గులు, ఇంకా సిట్టింగ్ ఏరియాలో కూర్చోవడానికి ఇంక ఇవన్నీ స్టూల్స్, పిల్లలకు సంబంధించినవి టాయ్స్, రకరకాల కిడ్స్ ఆడుకోవడానికి రకరకాలుగా ఉండే టాయ్స్, ఇవన్నీ మనకు ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చేసినారు. చిక్పేటలో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజెస్, ఇంకా చూడండి ప్రతి ఒక్కటి కిడ్స్ ఐటమ్స్ ఆడుకోవడానికి చిన్నపిల్లలకి చూడండి అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా జ్యూసెస్ మనకు దాహం వేసినప్పుడు తాగడానికి. ఇంకా ఇక్కడైతే మనకు చిక్పేటలో డ్రెస్సులు కానీ శారీస్ కానీ మనకు అన్ని బల్క్లో కొనుక్కునే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్తోనే బాగా మంచి క్వాలిటీతో ఉండే బట్టలు అయితే మనకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ సేల్ చేసే వాళ్ళందరూ ఇక్కడ చిక్పేటకు వచ్చేసేసి ఇక్కడ బట్టలు అనేవి తీసుకొని వెళ్తుంటారు. మా ఊరు సైడ్ కూడా ఇక్కడ చిక్పేటకు వచ్చేసే బట్టలు తీసుకెళ్తుంటారు. అబ్బబ్బా సో ఎమ్మి సీతాఫలము, మామిడికాయలు, నాకైతే మామిడికాయలు సీతాఫలం ఈ రెండు ఇష్టమైనవే. ఇంకా ఇక్కడ వచ్చేసి చున్నీస్ కూడా అమ్ముతున్నారు. జామకాయలు కూడా నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఆయిల్ వేసేసి ప్రమిదలు అమ్ముతారు. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమిదలు అయితే మనం చూస్తున్నాము మీరు గమనించినట్లయితే. ఇంకా బుక్స్, అన్ని రకాల బుక్స్ కూడా ఈ బుక్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇంటిని, ఇంకా బ్యాంగిల్స్, ఇంకా చూడండి సెట్స్, నక్లీస్ అండ్ లాంగ్ హారం సెట్, ఇక్కడ వచ్చేసి టవల్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి తుపాకులు, దువ్వెనలు, చూడండి టవల్స్, ఇంకా అన్నీ, ఇంకా ఇవి దొరకవు అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మనకు తక్కువ ధరలో రీజనబుల్ ప్రైస్తో ఈ చిక్పేటలో దొరుకుతాయి. చాలామంది సేల్ చేసే వాళ్ళందరూ చిక్పేటకు అయితే వస్తూ ఉంటారు. హైదరాబాద్లో మనకు వచ్చేసి బేగం బజారు, చార్మినార్ ఎలాగానో ఇక్కడ బెంగళూరుకి వచ్చేసి మనకు ఈ చిక్పేటలో హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి, బల్క్లో తీసుకునే వాళ్ళకి చాలా తక్కువగా అమ్ముకునే వాళ్ళకు ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్తో తీసుకెళ్తూ ఉంటారు అన్నీ. ఇంకా మనకు అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఇక్కడ డ్రెస్సెస్ అవి తీసుకున్నా కూడా ఇక్కడ మనకు అజియోలో ఇలా బ్రాండెడ్ ఐటమ్సే మనకు అమ్ముతూ ఉంటారు. ఆవాస బ్రాండ్ ఇలాంటివి బ్రాండెడ్ ఐటమ్సే ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. క్లాత్ కూడా మనకు కలర్ కూడా పోదు, ఎందుకంటే నేను తీసుకున్నాను సో నాకు తెలుసు. ఇంకా బ్యాంగిల్స్ సెట్స్ చూడండి మనకు ఇక్కడైతే హైదరాబాద్లో అయితే కనుక మనకు చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అలా దొరుకుతాయి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ మనము ఇంట్లో కొందరికి డెకరేషన్ చేసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా మనకు ఎవరు ఏది షాపింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఆ షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ మనకు షాప్లో తీసుకోవచ్చు, తర్వాత స్ట్రీట్లో కూడా అమ్ముతూ ఉంటారు. ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో దొరుకుతాయి మనకు డ్రెస్సెస్. ఇంకా ఇవన్నీ స్లిప్పర్స్, ఇంకా వాచ్లు, ఇంకా చిన్నపిల్లలు పెట్టుకోవడానికి నక్లీస్ సెట్స్, ఇంకా చైన్స్. ఇంకా ఇక్కడ మనకైతే దీపావళి ఇప్పుడు సీజన్, దీపావళి నడుస్తుంది కాబట్టి ఎక్కువగా ఎటు చూసినా మనకు ప్రమిదలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఫ్రూట్స్ మార్కెట్, ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి రకరకాల కలర్స్లో, రకరకాల టైప్స్లో మనకు వచ్చేసి